తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి విభజనను పార్లమెంట్లో మాట్లాడుతూ తేజస్వి సూర్య చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో వాటికి సంబంధించిన విషయంలో తెలంగాణ రాష్ట్రంలో విపరీతంగా విమర్శలు వస్తూ ఉన్నాయి. కానీ పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు, కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా మౌనంగా ఉండడము, మాట్లాడినా కేవలం మీద క్షమాపణలు ఇవ్వాలని అంటే మాట్లాడుతూ ఉన్నారు. అసలు ఇది ఒక అస్తిత్వ సంబంధించినటువంటి పోరాటంతో సాధించినటువంటి తెలంగాణకు సంబంధించినటువంటి వ్యాఖ్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? ఇది మరొకసారి తెలంగాణ ప్రాంతం మీద, తెలంగాణ ప్రజల మీద బీజేపీ ఎంపీలు తమ స్పష్టమైన వైఖరిని తెలియజేశారు. ఏమని, ఈ తెలంగాణను ఏ రాష్ట్రం ఎంపీ తిట్టినా కూడా మాకు సంబంధం లేదు, ఎవడన్నా తిట్టిన సందర్భంలో అదే కోణంలో ఈ రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఎంపీలు కావచ్చు అట్లెవరు. అసలు తేజస్వికి తెలంగాణకి ఏం సంబంధం? అసలు ఈ తెలంగాణ చరిత్ర తెలుసా? గడ్డిపోచలు, గరకపోచలు కూడా గడ్డపారలు అయితే ఈ తెలంగాణలో. అసలు తెలంగాణ చరిత్ర చదివినవా? దొరలకు, భూస్వాములకు, ఆంధ్ర పెత్తందారుల వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ మహత్తర పోరాటంలో వేలాది మంది విద్యార్థులు, వేలాది మంది అమరవీరులు అయ్యారు. వాళ్ళ ప్రాణాల మీద హేళన చేస్తే బండి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఆయన అట్లా మాట్లాడలేదు అంటాడు. అసలు మిగతా ఎంపీలు నవ్వుతురు. అసలు ఏమనుకుంటారు అసలు తెలంగాణ ప్రాంతం గురించి? ఎటువంటి ఐటెం నెంబర్ 6 ఏడుండు? ఐటెం నెంబర్ 6 మాట్లాడాలి కదా. ఆయనేమో మీ కాంగ్రెస్ పార్టీ, మీ సోనియా గాంధీ, అరే గివ్ అవే చెప్పు. అన్న మొలదారులు ఉన్నాయా, అన్న మొలదారాలు లేవని మాట్లాడబడే వ్యక్తి ఒక తెలంగాణ ప్రాంతం మీద, ఒక తెలంగాణ ప్రజల మీద, పక్క రాష్ట్రం చెందినోడు, వానికి తెలంగాణకి ఏం సంబంధం చెప్పు? తెలంగాణ చరిత్ర నవరాబాయి నువ్వు అసలు అర్థం కాదు. నీకు మా తెలంగాణకి ఏం సంబంధం చెప్పు? దాని కిషన్ రెడ్డి, ఈ తెలంగాణ ప్రజలు ఓట్లేసి గెలిచిన కిషన్ రెడ్డి ఆయన ఏం మాట్లాడలేదు, తేజస్వి అని మాట్లాడుతుండు. కాబట్టి తెలంగాణ ప్రజలకు ఒకసారి మీరు అందరూ ఆలోచన చేయాలి. ఆంధ్రోడు పోయిన అనుకున్నప్పుడు ఆంధ్రవా ఇప్పుడు వీడొచ్చే అంటే దేశంలో ఉన్న అందరు ఎంపీలు, బీజేపీ పార్టీ ఎంపీలు తెలంగాణ ప్రజలను, తెలంగాణ ప్రాంతాన్ని తిట్టడమే మీ ప్రధాన ఎజెండా పెట్టుకురా చెప్పాలి. అందుకే నేను ప్రజలకు చాలా సందర్భాలు చెప్తా, ఇది కమలాలు వికసించిన నేల కాదు, కత్తులు పుట్టిన నేల. ఈ నేల మీద కమలాలు వికసించడం దేనికి? అందుకే కమలాలను కొయ్యాలని చెప్తా నేను. ఈ కమలాలు కోస్తేగా తెలిసేది. తేజస్వి గారికి ఏం సంబంధం తెలంగాణతోని? వీడు తెలంగాణలో పోరాటంలో పాల్గొన్నాడా? తెలంగాణ గురించి ఇప్పుడు మాట్లాడిండా? వాడు ఎవడు అసలు? వానికి ఈ ప్రాంతానికి ఏం సంబంధం? దీని మీద ఐటెం నెంబర్ 6 మాట్లాడాలి. ఐటెం నెంబర్ 6 కరీంనగర్ ప్రజలు, తెలంగాణ ప్రజలు చెప్పాలి. చెప్పడు కదా. మరి మా అన్న పెద్ద ఆయన మాట్లాడాడు ఐటెం నెంబర్ 7 ఆడేడబన్నాడు ఆ పార్లమెంట్లో ఉండాలి ఐటెం నెంబర్ 7. వీళ్ళందరూ ఎటుపోయారు. కాబట్టి తెలంగాణ ప్రజలు చూడాలి, వీళ్ళ ముఠ తెలంగాణ ప్రజలను ద్రోహం చేస్తున్నారు. ఆ మార్వాడి ఇచ్చినప్పుడు కూడా వీళ్ళు మార్వాడలకి మద్దతు తెలిపారు కదా, తెలంగాణ ప్రజల మద్దతు తెలుపలే. ఇప్పటికి కూడా బీజేపీ తెలంగాణ ప్రజలు మోసం చేస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ ఎంపీలైనా బీజేపీ ఎంపీలైనా వీళ్ళిద్దరూ దొంగలు. తెలంగాణ ప్రజలు మోసం చేస్తారు. తెలంగాణ ప్రజలు ఎవరు తిట్టినా మాకు సంబంధం లేనట్టు ఉంటారు. సిగ్గుండాలే. ఈ కేంద్ర మంత్రి ఆయన ఎట్లా మాట్లాడుతుండు చెప్పండి. ఇవన్నీ తెలంగాణ ప్రజలు గమనించాలి, తెలంగాణ ప్రజలు చూడాలి. ఐటెం నెంబర్ 6కు కర్రగాతి భాష పెట్టాలి. ఈ సూర్యకుమార్ అని పేరు, ఏం పేరు, వాని పేరే వాళ్ళకి రాదు నాకు. తేజస్వి సూర్యకుమార్ వాడిని చూస్తేనే మామూలు కోపం వస్తాడు నిన్నటి నుండి. మా తెలంగాణ ప్రజలను అవమానిస్తాడా? మా తెలంగాణ అంటే ఏమనుకుంటున్నాడు చెప్పు? మా కళలను, మా తెలంగాణ ప్రాంతాన్ని వాడు తిడుతుంటే ఈ సిగ్గు లేకుండా మా ఎంపీలు ఏమన్నాడు అయినా ఏమనలే. గిదా ఇట్లనా? ఈ కిషన్ రెడ్డికి అంబర్పేట, సికింద్రాబాద్ ప్రజలంతా రాని ఒకరోజు మంచిగా ఆయన భాగవతం, ఆయన భర్తం బయట పెడితేనే కిషన్ రెడ్డి మారుతాడు. కిషన్ రెడ్డి కానీ, ఐటెం నెంబర్ 6 కానీ, ఐటెం నెంబర్ 7 కానీ ఎవడైనా బీజేపీ వాళ్ళు ఈ తెలంగాణ ప్రజలకు ద్రోహులే. కాబట్టి కాలేజ్ ఒక మాట చెప్పిండు, ప్రాంతం వాడు దోపిడీ చేస్తే, ప్రాంతేతర దోపిడీ చేస్తే ప్రాంతం దాటేదాకా తరమాలే, ప్రాంతం వాడే దోపిడీ చేస్తే ప్రాంతంలోనే పాతి పెట్టాలని చెప్పిండు. ఈ తేజస్వాడు కూడా ప్రాంతేతరుడే. వాడు ఎప్పుడైనా హైదరాబాద్కు రాని, హైదరాబాద్కు వస్తే తెలంగాణ ప్రజలు ఏందో చూపిస్తారు. తెలంగాణ అంటే వాడనుకుంటే వాళ్ళ బెంగళూరు లెక్క, వాళ్ళు ఉత్తర భారతం లెక్క సప్పుడేకుంటారు అనుకుంటే ఏమో కొడుకు. మనకి అర్థం కాదు. 22 ఏళ్ళకే తుపాకులు పట్టుకుని పోరాటాలు చేసిరు. ఈ నేల ఏమనుకుంటుండే తెలంగాణ అంటే? సాయుధ పోరాటం నడిచిరు. నిజాం నవాబు లాంటి వాళ్ళు వ్యతిరేకించారు. తెలంగాణ అంటే పాకిస్తాన్తో పోలుస్తావరా పిచ్చోడ? నాకు అర్థం కాదు. ప్రత్యేకమైన దేశం ఉన్నది మా తెలంగాణ. మీకు మాకేం సంబంధం రా బాయ్? దేశం కోసము, దేశ ప్రజల కోసము, ఒక ప్రత్యామ్నాయంగా దేశ ప్రజల కోసం పోరాటం చేసిన నేల తెలంగాణ నేల. ఈ తెలంగాణ నేల గురించి మాట్లాడతావు నువ్వు చెప్పు? కాబట్టి వాని మాటలు వాడు వెనక్కి తీసుకోవాలి. నువ్వు తెలంగాణకు రాబిడ్డ, నీకు వస్తే తెలుస్తుంది తెలంగాణ అంటే ఏందో. తెలంగాణ ప్రజలు కర్రు కాసి వాత పెడితే నువ్వు చెప్తుంటావు. ఈ బీజేపీ వాళ్ళందరూ కూడా కర్రు కాసి వాసి పెట్టాలి. ఈ 6 గాడు, ఈ 7 గాడు వీళ్ళందరూ వీళ్ళకి అర్థమవుతుంది. నెక్స్ట్ ఎలక్షన్లో వీళ్ళు ఎట్ట గెలుస్తారో చూద్దాంలే. మనం అందరం వినే ఉంటాం కదా. అందుకే కమలాలు పుట్టిన నేలలో మేము కత్తులతో కోస్తాము. ఖచ్చితంగా తేజస్వికి తగిన బుద్ధి చెప్తాం.